కాల్చివేశారు. ప్రియమైన వారలారా, మానవులో పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మనుషుల పాపం క్షమించబడాలని పశువులను పక్షులను మనం ఎంతో బలిస్తూ ఉన్నాం. చివరికి మనుషులను కూడా బలిచ్చి పాపాన్ని క్షమింపణ పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే సృష్టిలో ఏ ఒక్క పక్షి గాని పశువు గాని మనిషి రక్తము పవిత్రమైనది కాదు. ప్రియమైన యేసు రక్తమే పవిత్రమైనది. ప్రియమైన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయ వాంఛలు ఏమైనాయో రాజా మాకైతే తెలియదు, కానీ మీరు సమస్తము ఎరిగిన దేవుడు రాజా. మీరే ఒకసారి జ్ఞాపకం ముదుకుప్పం గ్రామ ప్రజలకు, గ్రామాధికారులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ సమయంలో మీ గ్రామాన్ని మేము సందర్శించడం గల కారణం ఏమిటంటే, ప్రేమమూర్తి అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపంలోనే పుట్టి పెరిగి పాపం చేస్తూనే పాపక్షమ అయ్యా మీరే స్తోత్రం పరిశుద్ధుడని అయ్యా మీ గురించి చాటి చెప్పేదానికి మేము వచ్చిండగా ఈ యొక్క మంచి మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రం. ఈ మాటలు మేము చెప్పుండగా ఈ మాటలు వృధా పోకుండా నా తండ్రి అయ్యా దీవించి నాకు అర్థమైంది కనుక యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగి నా పాపాన్ని క్షమించి నీ బిడ్డగా నన్ను మార్చు ప్రభువా అని యేసయ్యా అని ప్రేమగా పిలిస్తే పలికే దేవుడు, ప్రేమతో నిన్ను దర్శించే దేవుడు. గనుక మేము చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా యేసయ్యా అని ప్రేమతో పిలిస్తే పలికి నిన్ను తన రక్తంతో పవిత్రపరిచి రక్షణనిచ్చి ఆరిన అగ్నిగుండమైన నరకం నుంచి తప్పించి తన పరలోకానికి చేర్చగల శక్తిమంతుడు యేసుక్రీస్తు. ప్రియమైన వారలారా, గనుక ఎవరు అలాగ ఆలోచించకుండా ఉండేవారు కాదండి. ఎందుకయ్యా అలా అంటున్నావంటే, ఏ కుటుంబంలోనూ ఏ వ్యక్తి కూడా నేను సంతోషంగా ఉండకూడదు, నేను ఆనందంగా ఉండకూడదు, నేను సంతోషంగా నా కుటుంబంతో గడపకూడదని ఎవరు కోరుకోరు. అయితే మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన సొంత స్నేహాలు, మన యొక్క సొంత అలవాట్లు లేదా మన సొంత నిర్ణయాలు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? ఇటువంటి ఏమీ లేని స్థితికి, అన్ని కోల్పోయే స్థితికి, సమస్తాన్ని పోగొట్టుకునే స్థితికి, పాపంలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే స్థితికి, ఎవరు మన ఇద్దరు ఉండకుండా ఉన్న స్థితికి మన సొంత ఆలోచనలు తీసుకుని వెళ్ళిపోతాయి. నేడు మనం కూడా ఏం చేస్తున్నామంటే, పరలోకమందున్న మన తండ్రి యొక్క మాటను మనం కాదని ఈ లోకంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన, తండ్రికి విరోధమైన మన సొంత ఆలోచనలో ఉన్న నిర్ణయాలు తీసుకుంటూ నేడు కుటుంబాల్లో సమస్యలు తెచ్చుకుంటున్నాం, నేడు కుటుంబాల్లో శ్రమలు తెచ్చుకుంటున్నాం, నేడు వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం, నేడు మన పరిస్థితులలో కష్టాన్ని, శ్రమలు చూస్తూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు, అయ్యా మాకు శ్రమలు ఉన్నాయి మీరు చెప్తున్నారు, మీకు కూడా శ్రమలు ఉంటాయి కదా అని మీరు ఆలోచించవచ్చు. అయితే నేను ఈ ఉదయకాల సమయాన నేను ఒక మాట చెప్తాను. అవునండి ఉన్నాయి, కానీ నేను మీకు ఒక మంచి మాట చెప్పనా? దేవుని సన్నిధిలో ఆయన కలిగిన ప్రజలు ఎలా ఉంటారు అంటే, ఆ యొక్క శ్రమలు కలిగిన, కష్టాలు కలిగిన ఒక నిరీక్షణ ఉంటది. ఈ శ్రమల నుంచి విడిపించే దేవుడు మన తోడున్నాడని. హల్లెలూయా. ఈ శ్రమల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు మా తోడున్నాడని ఒక నిరీక్షణ ఉంటదని, విడిపించే దేవుడు. నేను మీకు పరిచయం చేస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మన స్థితిగతులను మారుస్తాడు. ఈ కుమారుడు ఎప్పుడైతే లోకంలో పడిపోయాడో, లోకంలో ఉన్నటువంటి చెడు కార్యాలకు, చెడు అలవాట్లకు బానిసైపోయాడో, తన జీవితం అంతా నాశనం అయిపోయింది. తను అనుకున్నవారు ఎవరు లేరు. ఎవరైతే శాశ్వతమో, ఎవరైతే నా తోడు ఉంటారనుకున్నారు ఎవరు లేదు. అందరూ విడిచిపెట్టి స్వస్థపరచును, యేసు విడిపించును. ప్రియ గ్రామస్తులైన మీకు అందరికి కూడా ప్రభు నామంలో ఈ మధ్యాహ్న కాల సమయమందు క్రీస్తు యేసు నామంలో మీకు అందరికి కూడా శుభాలు, మా వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ సమయాన ఇంతటి చక్కటి శుభవార్తను మనం వింటూ ఉన్నాం. దేవుడు మనతో ఆయన మాటను మాట్లాడాడు. నిజమే, క్షయమైపోయే ఈ లోకంలో అక్షయమైనటువంటి దేవుని మహిమతో మనం నింపబడాలని మనం కోరుకోవాలి. ఎవరికి ఉండదండి ఆనందంగా ఉండాలని?
ఎవరికి ఉండదు సమాధానంగా ఉండాలని. నేడు కుటుంబాలను త్రాగుడనే వ్యసనాలు ఏలుతున్నాయి, పాపం అనే ఒక వ్యసనపు అలవాట్లు జీవితాలను ఏలుతూ ఉన్నాయి. అయితే సమాధానకరమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతున్నారా? ఎక్కడ చూసినా ఏదో ఒక కుటుంబంలో, ఏదో ఒక గృహంలో కన్నీరు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక వేదన. అయితే ఈ ఉదయకాల సమయాన యేసయ్యను పరిచయం చేస్తున్నాను. ఆయన మన వేదనను, కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన మన స్థితిగతులను మార్చే దేవుడు. నువ్వు ఎవరివైనా సరే నా యేసయ్యా 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 సమాధానకర్త, ఆమేన్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త.